ఇంట్లో తోటకూర అండి, కట్ చేసి పెట్టుకున్నామండి. ఇవేం దినుసులు. నూనెలో మేము వాడే నూనె ఫ్రీడమ్ ఆయిల్ అండి. ఈ కొంచెం పసుపు కూడా పసుపు ఇది కొంచెం ఆయిల్ పోసుకుని ఆయిల్లో దినుసులన్నీ వేసేసి మనము గట్టి తీసుకుని ఆ గట్టితో ఇప్పుడు దాన్ని కొంచెం మగ్గే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. అలా తిప్పుకుంటూ ఉండాలి. ఒక 2 సార్లు తిప్పుకుని మూత పెట్టేసేయాలి. దాని తర్వాత చిటికెడు కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుని దీన్ని కూడా మనం తిప్పాలండి. అలా గరిటెతో 2-3 సార్లు తిప్పేస్తే సరిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నాక సన్నగా దాన్ని ఎల్లిపాయలు వేగిన తర్వాత ఆ నూనెలో వేసేసుకోవాలండి. నూనెలో మొత్తం వేసేసుకుని ఇప్పుడు దాన్ని మనం కింద నుంచి పైకి మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలండి. అలా తిప్పేసుకుని మగ్గే వరకు మనం ఇప్పుడు మూత పెడతానండి. ఆ మూత పెట్టేసుకుని దాంట్లో వాటర్ అంతా ఇదయ్యే వరకు మనం మూత పెట్టుకుని ఉంచాలన్నమాట. ఇలా మూత పెట్టుకుని ఉంచితే మధ్య మధ్యలో ఒకసారి తీసి చూసుకోవాలన్నమాట. చూసుకుని ఒకసారి మొత్తం కలిగి తిప్పాలి. అలా కింద అటు ఇటు మొత్తం అంతా కలిసేటట్టు కలిగి తిప్పుకొని కొంచెం ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసేసుకోవాలండి. దాంట్లో సరిపడినంత ఉప్పు వేసుకుని మొత్తం కలిపేసుకోవాలండి ఒకసారి. అలా ఉప్పు వేసుకుని దాన్ని గరిటెతో కలిగి పెట్టాలి. అలా కలిపి పెట్టేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని మధ్య వరకు ఉంచుకోవాలి. వాటర్ అంతా అయిపోయే వరకు. ఇప్పుడంతా వాటర్ అంతా అయిపోయినాయి కదా. ఇప్పుడు వేడివేడి అన్నం ఒక ప్లేట్లో వేసుకుని మనం ఇలా వేసుకుని వేడివేడిగా తింటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.